హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ చపాతీ రోటీ అలానే వెరైటీ రైస్లోనికి సూపర్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్తో క్యాప్సికమ్ గ్రేవీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయబోతున్నానో చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్, అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ప్లేట్నే ఖాళీ చేసి పెడతారండి. ఇప్పుడు ఈ రెసిపీకి ఒక 2 స్పూన్ల వరకు నేను వేరుగళ్ళను వేయించుకుంటున్నాను. కళాయిలో లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇంకా వేరుగళ్ళ ప్లేస్లో ఇంకా రిచ్గా ఉండడానికి మీరు జీడిపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. అలానే ధనియాలను కూడా వేసేసుకోవాలి 1 స్పూన్ వరకు. అలానే కారానికి తగ్గట్టు నేను ఒక 5 ఎండుమిరపకాయలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అలానే బిర్యానీ ఆకు, 2 ఏలక్కాయలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1.5 స్పూన్ వరకు నేను నువ్వుల్ని యూస్ చేసి అన్నీ లో ఫ్లేమ్లో ఎక్కడా మాడకుండా వేయించుకున్నానండి. అలానే ఒక 2 స్పూన్ల వరకు ఎండి కొబ్బరి ఆర్ పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే కొంచెం ముదురుగా ఉన్నది మీరు యూస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 3 క్యాప్సికమ్ను తీసుకొని దానిలో ఉన్న గింజల్ని తీసేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. చాలామంది కూరలోనే క్యాప్సికమ్ వేసేసి ఉడకబెట్టేస్తారు, కానీ నేను ముందుగా కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని క్యాప్సికాన్ని లో ఫ్లేమ్లో కొంచెం ఒక 3 మినిట్స్ వేయించుకున్నానండి. అలా వేయించుకోవడం వల్ల మనం గ్రేవీ తినేటప్పుడు క్యాప్సికమ్ అనేది కస్కస్గా ఉండకుండా మెత్తగా నోట్లో పెడితే జారిపోతుంది. అంత టేస్టీగా ఉంటుందండి క్యాప్సికమ్. ఇప్పుడు వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోనికి ఒక 5 రెమ్మల వెల్లుల్లిపాయల్ని, 1 ఇంచు వరకు అల్లం ముక్కల్ని తీసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసుల్ని, అలానే గోలికాయ అంత సైజ్ అంతా చింతపండుని తీసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్న కళాయిలోనే మనం ఇంకొక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలను, అలానే 1 ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలంతా బ్రౌన్ రంగులోకి మారిపోయాక ఒక పెద్ద సైజు టమోటాను తీసేసుకొని నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమోటా ముక్కల్ని కూడా ఈ కళాయిలోనే వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసుకోండి. ఉల్లిపాయ టమాటా అనేది ఎంత బాగా మనకి ఫ్రై అయితే గ్రేవీ అనేది అంత థిక్గా అంత టేస్టీగా వస్తుంది. ఉల్లిపాయ టమాటా వేగాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని, అంటే గరం మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని వీటిని కూడా ఆయిల్లో బాగా పైకి ఆయిల్ తేలేంత వరకు మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంతేనండి, ఈ ఒక్క మసాలానే వేస్తున్నాను, ఇంకే మసాలాని నేను వేయట్లేదు. ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని ఈ గ్రేవీని అంతటిని కొంచెం వేయించుకోండి. ఈ మసాలానంతటిని వేయించుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అంటే ఈ మసాలా అంతా క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుతూ వేయించుకోవాలి. నేను కారానికి బదులు ఇందులో ఎండుమిరపకాయలు వేసి మిక్సీ చేసేసుకున్నాను కాబట్టి ఇంకా ప్రత్యేకంగా కారం కానీ గరం మసాలాని కూడా ఏమీ యాడ్ చేయవసరం లేదండి. అలానే 1 గ్లాస్ వరకు నేను ఈరోజు నీళ్ళని పోసేసుకొని సాల్ట్ను ఇంకొకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే, అంటే 1/2 స్పూనే వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ గ్రేవీ చిక్కబడేంత వరకు కలుపుతూ మనం గ్రేవీని చిక్కబెట్టుకోవాలండి. లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని
వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రోటీల్లోనికి సూపర్ టేస్టీ అయిన క్యాప్సికమ్తో గ్రేవీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంది. ట్రస్ట్ మీ, ఒకసారి మీరు ట్రై చేయండి.